ఆకాశవాణి 2020 ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 7వ భాగం సాంస్కృతిక రంగం కోవిడ్తో బతుకుపాట వినండి. 2020 సంవత్సరం విశ్వ మానవాళి ముందుకు విషాదాన్ని తీసుకొచ్చిన సమయం. కరోనా మహమ్మారి విలయానికి ప్రపంచం సాక్ష్యంగా నిలిచిన కాలమిది. సమూహాలను భయకంపితులను చేసి ఏకాంత ద్వీపాలుగా మార్చిన సమయం. మనల్ని మనం ఇంటిలో బందీలుగా మార్చుకుని స్వస్థతను గురించి కలలు కంటున్న కాలం కదా ఇది. కోవిడ్ కల్లోలంతో ప్రజలంతా కలవరపడుతున్న సమయంలో సాంస్కృతిక రంగంలో పరిణామాలు ఏముంటాయన్న అనుమానం కూడా రావచ్చు. అయినా సమస్యలను ఎదిరించి ప్రజా చైతన్యంతో పరిష్కారాలు వెతుక్కున్న కాలం కూడా ఇదే మరి. సమస్యల్ని గుర్తించే చైతన్యాన్ని, పరిష్కారాలు వెతుక్కునే గుండె నిబ్బరాన్ని కలిగించింది కళా సాహిత్య సాంస్కృతిక రంగాలే. కోవిడ్ తెలంగాణ రాష్ట్రంపై తన ప్రభావం చూపడం ప్రారంభించిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాష్ట్రంలోని సాహితీవేత్తలు, వివిధ సాంప్రదాయ జానపద కళాకారులు, సాంస్కృతికవేత్తలకు ఈ విషయమే విజ్ఞప్తి చేశారు. కరోనా విసిరిన గడ్డు సమస్యల్ని వివరించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నేను రాష్ట్రంలో ఉన్న కవులందరూ కోరుతా ఉన్నా, దయచేసి ఎట్టి పరిస్థితులలో మనం మంచి కవితలు రాయండి, బాగా చెప్పండి. ఇది కూడా కొన్ని కవి సమ్మేళనాలు పెట్టండి, ఒక 2-3 పెద్ద పెద్ద సమ్మేళనాలు కాకుండా కరోనా మీద పాజిటివ్ డైరెక్షన్ లో ప్రజలను ఎడ్యుకేట్ చేసే విధంగా మీడియా సంస్థలు కూడా పనిచేస్తే బాగుంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి అందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఆ ప్రయత్నం జరగాలని కోరుతా ఉన్నా. కోవిడ్ చైతన్య సాహిత్యం ఈ ఏడాది ఎంతో వెలుగు చూసింది. కవితలు, మినీ కవితలు, వ్యాసాలు లెక్కలేనన్ని వెలువడ్డాయి. సంప్రదాయ కళారూపాలతో కోవిడ్ పట్ల అవగాహన కల్పించిన కళాకారులు కొందరైతే, కరోనా వైరస్ కారణంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కడగండ్లు, కష్టాలను కళ్లకు కట్టినట్లు చెప్పిన కళాకారులు మరికొందరు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మానవాళి చేయాల్సిన యుద్ధానికి వైవిధ్య భరితమైన కళారూపాల ద్వారా ఆయుధాలు సమకూర్చింది తెలంగాణ భాషా సాంస్కృతిక విభాగం. ఉత్సవం అయినా, ఉపద్రవం అయినా కళారూపాలు కొత్త ఊపిరి పోస్తాయనే నిరూపించింది. భరతనాట్యంతో కోవిడ్ అవగాహనను కొందరు కళాకారులు కల్పిస్తే, హరికథతో మరికొందరు అవగాహన కల్పించారు. కోవిడ్ లాక్డౌన్తో జీవన భృతి కోల్పోయి బావురుమన్న వలస కార్మికుల జీవన గీతికి గొంతుకై పలికింది ఒకరైతే, కరోనా సోకి భౌతిక దూరం పాటించడం తప్పు కాదని నమ్మకం ఇచ్చింది మరొకరు. కళాకారులంతా చేసింది మాత్రం సంక్షోభం వ్యక్తిగతం కాదని, సామూహికం అని చాటి చెప్పటం. మా భాగ్యమని నమ్మిన మమునికము రేపకో కరోనా కష్టపెట్టకో కరోనా. అగో కరోనా మహమ్మారి కాటు వేయ గదిలింది, ఆందోళన వద్దు మనకు అప్రమత్తము. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను అంతమొందించడానికి ప్రస్తుతం మన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇంట్లోనే ఉంది. దక్షిణ దిగ్భాగకుండ యముండ కరుణలేని రక్కసి కరోనా వైరసు దేశ దేశాల ప్రపంచనాల్ దశల వెలిసే ఎవ్వడి ఏసిన పాపమురా ఇది, ఎవ్వడి ఏసిన దోషమురా ఇది. అన్నెము పుణ్యము ఎరుగని పేదలు ఆకలి సావులు జావబట్టెరా, తెలంగాణ మనది సోదరుడా. ఈ ఏడాది అంతా కోవిడ్ ఆధిపత్యం సాగినా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే ఎన్నో పరిణామాలు, మంచి జ్ఞాపకాలను మిగిల్చాయి. సంక్రాంతితో మొదలై బతుకమ్మ వరకు సాంస్కృతిక రంగ కార్యకలాపాలు సంబరంగా సాగాయి. తెలంగాణ గడ్డ కలకాలం జ్ఞాపకం ఉంచుకునే ఎందరో మహానుభావుల జ్ఞాపకంగా ఎన్నో ఉత్సవాలను నిర్వహించుకున్నాం. కొన్నిసార్లైతే ఆ వేడుకలను వర్చువల్ వేదికలు, ఆన్లైన్ వేదికలపైనా చేసుకున్నాం. మరుగున పడిపోతున్న సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని ఇంకోసారి గుర్తు చేసింది తెలంగాణ సాంస్కృతిక శాఖ హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలుగు పౌరాణిక పద్య నాటకాల ఉత్సవం. భక్త పుండరీక, భక్త కుచేల,
నరకేసరి లాంటి పౌరాణిక పద్య నాటకాలు తెలుగు సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టాయి. హైదరాబాద్లో జరిగిన స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ ఏటికేడాది వివిధ దేశాల పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా రాష్ట్ర రాజధానిలోని జిమ్ఖానా గ్రౌండ్స్లో 3 రోజుల పాటు జరిగిన వేడుకలు, దేశాల పతంగులన్నింటినీ హైదరాబాద్ ఆకాశంలోకి వదిలిన వేడుక జనవరి 13 నుంచి 15 దాకా నగరంలో ఎగిరిన రంగురంగుల పతంగులు తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపజేశాయి. వేలాది తీపి వంటకాలు నగరవాసులకు కొత్త రుచులను పరిచయం చేశాయి. రివ్వున ఎగిరే పక్షులతో పోటీపడ్డ పతంగులన్నీ తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పట్టాయి. ఒక 15-20 దేశాల నుండి కూడా ఇక్కడికి ఈరోజు రకరకాల కైట్స్ తీసుకొని వాటిని మనకు పరిచయం చేయడానికి పెద్ద ఎత్తున చాలా మంది మిత్రులు కూడా వచ్చారు. బతుకమ్మ వేడుకలు ఈ కోవిడ్ సమయంలోనూ జోరుగా సాగాయి. ఓ మహా విపత్తు వెంటాడుతున్నా తెలంగాణ నేల తన సంస్కృతి సంప్రదాయాలను మాత్రం విస్మరించలేదు. ఘనంగా బతుకమ్మ సంబురాలను నిర్వహించుకుంది. ఆంక్షల నడుమైనా సరే తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ ఉత్సవాలను ఊరూరా జనం నిర్వహించుకున్నారు. కోలాట ఆటలు, బతుకమ్మ పాటలతో కొత్త ఆశల్ని మోసుకొచ్చారు. ఇక్ష్వాకుల కులతిలక ఇకనైనా పలుకువే రామచంద్ర అంటూ చెరసాలలోనూ శ్రీరాముణ్ణి తలుచుకున్న రామభక్తుడు కంచర్ల గోపన్న. భక్త రామదాసు జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది అధికారికంగా నిర్వహించింది. భద్రాద్రి రాములవారి సన్నిధిలోని చిత్రకూట మంటపంలో 3 రోజుల పాటు వాగ్గేయ కారోత్సవాన్ని నిర్వహించారు. నవరత్న కీర్తనలతో శ్రీరామదాసుని స్మరించుకున్నారు. నేలకొండపల్లి శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరంలో 16 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర కన్నుల పండువగా సాగింది. ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో జరిగిన ఈ గిరిజన జాతరలో కోట్లాది మంది భక్తులు భాగమయ్యారు. సంప్రదాయబద్ధంగా సమ్మక్క సారలమ్మలను పూజించారు. భక్తజనం బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జంపన్నవాగు జన సముద్రాన్ని తలపించింది. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వన ప్రవేశంతో జాతర ముగిసింది. కరోనా సమయంలో కూడా తెలంగాణ గడ్డ తన కళా వైభవాన్ని చాటుతూ 12 రోజుల పాటు ఆన్లైన్లో రంగస్థల ఉత్సవాలను నిర్వహించింది. దేశ ఆర్థిక ప్రగతికి సంస్కరణల్ని జోడించిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభించింది. పివి శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం పార్లమెంటు సీనియర్ సభ్యుడు కె కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. పివి స్మృతి మందిర నిర్మాణం, స్మారక పురస్కారాలతో పాటు పలుచోట్ల పివి విగ్రహాల ప్రతిష్టకు ప్రభుత్వం పూనుకుంది. తెలంగాణ టీవీ పివికి భారతరత్న ఇవ్వాలంటూ కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టింది కూడా. జాతీయ సమగ్రతను నేటి తరం యువతీ యువకులకు ఆకళింపు చేయటానికి, ఒక రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని మరో ప్రాంత ప్రజలకు తెలియచెప్పటానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద హర్యానా, తెలంగాణ కళాకారులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఇలా చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవలి కాలంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావనతో ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టడం అనేది గొప్ప విషయం. దీంట్లో ప్రధానంగా భాష, సాహిత్యము, సంస్కృతి, కళలు ఈ 4 రంగాలలోంచి ఉత్తర భారతదేశానికి, ఉత్తర భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి, దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి మధ్య ఒక సంధాన వారధిని ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశాన్ని శ్రేష్టమైన భారతదేశంగా, సమైక్య భారతదేశంగా చేయడం అనేది ఒక సంకల్పంగా భారత ప్రభుత్వం తీసుకున్నది. అయితే తెలంగాణ గడ్డ ఈ ఏడాది కొన్ని ఉద్వేగాలను కూడా చవిచూసింది. దశాబ్దాల తరబడి తన గానామృతాన్ని కోట్లాది మంది శ్రోతలకు పంచి ఇచ్చిన ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అలాగే కూచిపూడి నాట్యాన్ని ప్రపంచ 4 జరుగులా పరిచయం చేసిన ప్రముఖ నాట్య గురువు శోభానాయుడు ఈ ఏడాది కనుమరుగయ్యారు. తన గాత్రంతో దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో సెప్టెంబర్ 25న కన్నుమూశారు. సంగీత ప్రియులను శోకసంద్రంలో ముంచారు. 1962 వరకు మా ఇంట్లో రేడియో లేదు, కానీ ఎక్కడ రేడియో కనపడితే అక్కడ వినడమే. నా మొదటి గురుకులం జరిగింది రేడియో వినడం ద్వారా. ఎందుకంటే గురుముఖత నేను ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదని చాలాసార్లు చెప్పాను. దానివల్ల నాకు ఒరిగింది ఏమిటయ్యా అంటే, నాకు దొరికిన వరం ఏంటంటే, బాగా పాడే ప్రతి ఒక్కళ్ళు నాకు గురువులైపోయారు. మహానుభావులందరినీ కూడా రేడియోలో కలుసుకున్నాను, రేడియో ద్వారా విన్నాను. ఏ భాష అయినా సరే, సినిమా పాట కానివ్వండి, లేకపోతే మన సంప్రదాయ సంగీతం పాడేవారు కానివ్వండి. ఆ సంప్రదాయ సంగీతం పాడేవారు నాకు తెలియకపోతే మా నాన్నగారు పక్కన కూర్చోబెట్టుకుని చెప్పేవారు అన్నమాట, వీరు ఫలానా వీరు ఫలానా అని. అలా రేడియో నాకు మొదటి గురువు.
కూచిపూడి నాట్య కళాకారిణిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శోభానాయుడు సైతం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. వెంపటి చినసత్యం శిష్యురాలిగా మొదలై పద్మశ్రీ అందుకునే వరకు దేశ విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు చేశారు శోభానాయుడు. ఇది ఏమిది కలయా చెదరిన మది విభ్రమయా. 40 ఏళ్ల పాటు వేల మందికి కూచిపూడిలో శిక్షణ ఇచ్చిన కళాకారిణి అనారోగ్యంతో అక్టోబరు 14న తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది సాంస్కృతిక రంగంలో చోటు చేసుకున్న పరిణామాల ప్రాధాన్యత గురించి జర్నలిస్ట్ ఎస్ స్వరూప ఇలా విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు జనవరి మాసంలో స్టార్ట్ అయిన సంక్రాంతి పండుగ నుంచి బతుకమ్మ వరకు ప్రతిదీ కంటిన్యూ అయింది. ఎక్కడ ఏ మాత్రం ఆగిపోలేదు. ఈ కరోనా నుంచి ఎవ్వరూ కలుసుకోలేకపోయినాము ఫెస్టివల్స్కి అని బాధపడి ఇట్లా ఉండొచ్చు. ప్రతి దాంట్లో వేరియేషన్ చూస్తూ ఇది ముందుకెళ్ళిందే తప్ప ఎక్కడ ఆగిపోయిన సందర్భం మనం చూడలేదు. సో మాస్క్ కట్టుకొని బతుకమ్మ ఆడిన వాళ్ళు ఉన్నారు. పతంగుల పండుగ ఇది హైదరాబాద్ మినీ ఇండియా అంటారు దీన్ని. ఇది వివిధ దేశాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి దాన్ని అటెంప్ట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఈ కరోనా టైంలో చాలా మంది రాశారు సాహిత్యాన్ని, కరోనాకి ఇంక్లూడింగ్ చేసి రాశారు. దీన్ని ఎట్లా జయించాలి, ఎట్లా బయటపడాలి, దీని నుంచి ధైర్యాన్ని పొందిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు కరోనా ఈ సంక్షోభ కాలంలో కూడా తెలంగాణ కళా వైభవాన్ని ఆన్లైన్లోనే థియేటర్ ఫెస్టివల్ను నిర్వహించారు. బుక్ రీడింగ్ తగ్గిండొచ్చు, కానీ యాక్టివిటీస్ చాలా పెరిగాయి. ఈ కరోనా ఎఫెక్ట్ టైంలో యువత కూడా కొంచెం దగ్గరైతుంది. వాళ్ళ ప్రదర్శనలను కూడా వేరియేషన్ చేసి చూపించడము, అందరికీ మోటివేషన్ చేయడము, ఇట్లా చాలా మంది వాళ్ళకి అవకాశం దొరికితే దాన్ని ఉపయోగించుకొని జనాలకి మోటివేషన్ చేసి ముందుకెళ్ళండి తప్ప ఈ సమయంలో కూడా నిరుత్సాహపడకుండా ప్రోత్సహిస్తున్నారు తప్ప. సో కవిత్వాలు రాసే వాళ్ళు కూడా కరోనా మీద వేల కవిత్వాలు రాశారు, బుక్స్ కూడా పబ్లిష్ అయినాయి. సో ఈ ఇయర్ నేర్చుకున్నది ఏంటంటే మనం అందరం మనుషులమే. మనం ఎన్ని సంపాదించి ఎన్ని చేసినా కూడా మనుషులుగా జీవించాలి, బతకాలి అన్న ఆశ మన లోపల ఉంది అని ఒకటి అర్థమైపోయింది. బతుకు పట్ల ఆశ ఒక్కటి ప్రతి వ్యక్తికి కలిగింది. ఈ ఏడాది మనము కళల రూపంలో కానీ, సాహిత్య రూపంలో, సాంస్కృతిక రూపంలో ఎన్నో విధాలుగా మనము ముందుకు నడుస్తూనే ఉన్నాము, నేర్చుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు చూసినట్లయితే ఆదేశ్ రవి బతుకు 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 హైదరాబాదు అనేసి ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది. సో బతికుంటే చాలు ఏదైనా మనం సాధించగలం. సాహిత్య పరంగా కూడా కవితలు గాని, కవిత్వాలు గాని, రచనలు ఎన్నో వచ్చాయి. పేద రోగం కంటే పెద్ద రోగముందా, అయిన వల్ల కంటే పెద్ద అండ ఉందా, కష్టకాలం ఇంటికాడ ఉంటే సారు, కలిసిమెలిసి కలో కొంచో దాగేటోళ్ళం, పిల్లగాళ్ళు కన్నులల్లా విడవకుండా మెదులబట్టే, ఇంటి దాని దుఃఖమేమో ఆగకుండా తరమబట్టే, ఏమి చేతూ ఏమి చేతూ ఏమి చేతూ ఏమి చేతూ ఏమి చేతూ ఏమి చేతూ ఆదుకున్న నేల మీద ప్రేమ ఉండాలిగా, ఆపదొస్తే అండగుండి గెలిపించాలిగా, బతుకు బతుకు బతుకు. ఏది ఏమైనా 2020 సంవత్సరం ఎన్నో సాంస్కృతిక మలుపుల్ని కాల యవనికపై పట్టి చూపింది. ఉత్సవాలు, విషాదాల కలయికగా చరిత్రలోకి వెళుతోంది. కొత్త ఏడాదికి మార్గం పరుస్తూ నువ్వేనా ధైర్యం ధర్మం. 2020 ఒక అవలోకనం ధారావాహికలో రేపటి 8వ భాగంలో శాంతి భద్రతలు, కొత్త సవాళ్లు పరిశీలిద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీరింతవరకు 2020 ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 7వ భాగం సాంస్కృతిక రంగం కోవిడ్తో బతుకుపాట విన్నారు. రచనా విశ్లేషణ పాత్రికేయులు శ్రీమతి ఎస్ స్వరూప. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ.